సూర్యాపేట జిల్లాలో దారుణ హత్య జరిగింది. సూర్యాపేట పట్టణం మూసి కాలువ వద్ద యువకుడిని బండరాళ్లతో మోది దారుణంగా హత్యమార్చారు దుండగులు. మృతుడు మావిళ్లగడ్డకు చెందిన వడ్ల కొండకృష్ణగా గుర్తించిన పోలీసులు హత్యకు ప్రేమ వ్యవహారం కారణంగా భావిస్తున్నారు. మృతుడు కృష్ణ 6 నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నట్టుగా సమాచారం. మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. హరి, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందినటువంటి వడ్లకొండ కృష్ణ దారుణ హత్యకు గురయ్యారు. సూర్యాపేట పట్టణాన్ని ఆనుకున్నటువంటి జనగామ ఎక్స్ రోడ్ వద్ద ఉన్నటువంటి మూసి కాలువ వద్ద కూడా ఈ రోజు ఉదయం శవమై కనిపించినటువంటి పరిస్థితి ఉంది. స్థానిక రైతులు వ్యవసాయ పొలాల వద్దకు వెళ్తున్నటువంటి క్రమంలోనే ఒక యాక్టివాతో పాటు పక్కనే అత్యంత దారుణంగా హత్యకు గురైనటువంటి మృతదేహాన్ని గుర్తించినటువంటి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ మృతుని వద్ద ఉన్నటువంటి ఆధార్ కార్డు ఆధారంగా హత్యకు గురైంది కూడా వడ్లకొండ కృష్ణగా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అయితే కృష్ణ 6 నెలల క్రితమే సూర్యాపేట మండలం పిల్లల మరి శివాలయానికి సంబంధించినటువంటి మాజీ చైర్మన్ కూతురుతోటి ప్రేమ వివాహం చేస్తున్నారు. ఈ ప్రేమ వివాహ నేపథ్యంలోనే గత కొంతకాలం కూడా విభేదాలు నడుస్తున్నాయి. ఈ విభేదాలే హత్యకు దారి తీశాయని చెప్పేసి కూడా అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. అక్కడ డాక్టర్ తో పాటు క్రూజ్ టీమ్ ఆధారంగా ఆధారాలు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హత్య జరిగినటువంటి ప్రాంతంలో తీవ్ర పెనుగులాట జరిగినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అర్థమవుతున్నాయని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. ఒక 5-6 కలిసి కృష్ణని హత్య చేసినట్టు కూడా చెప్పుల గుర్తులతో పాటు అక్కడ ఉన్నటువంటి సమీప ప్రాంతాల పరిశీలిస్తే అర్థమవుతుందని చెప్పేసి కూడా స్థానికులు చెప్పినటువంటి నేపథ్యంలోనే పోలీసులు కూడా హత్యగా ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కృష్ణకు సంబంధించినటువంటి మామ ఎవరైతే ఉన్నారో ఆ మామ ప్రస్తుతం పరారులో ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. అది పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తే ఆ హత్యకు గల కారణం ఏంది, హత్యలో ఎంతమంది పాల్గొన్నారనేది కూడా తెలిసే అవకాశం అవుతుంది. ఓకే.